నమస్కారం అన్న. భానుగారు, ప్రధానమంత్రి గారి పర్యటన రాష్ట్ర బీజేపీ నాయకులు ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లోనే జరిగిందా? హ్యాపీ? చాలా చాలా బాగా జరిగిందన్న. అసలు ముందే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షురాలు పురంధేశ్వర్ గారు, ఊ, మోడీ గారు రోడ్ షో ఏ విధంగా జరిగింది, ఏ విధంగా పూల వర్షం కురిసింది, ఏ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా ఆ, గత ప్రభుత్వంలో మారిగా 2019-24 మారిగా బిర్యానీ పాకెట్లు ఇది కాకుండా స్వచ్ఛందంగా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా సరే విశేష స్పందన. ఎందుకంటే వికసిత ఆంధ్రప్రదేశ్ ని ఈరోజు నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి ఆంధ్రప్రదేశ్ ని ముందుకు తీసుకుపోతున్నారని చెప్పి ఒక నమ్మకం, విశ్వాసం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కలిగింది. ఈ 7 నెలల కాలంలోనే గతంలో కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాల సహాయ సహకారాలు అందించినప్పటికీ అప్పుడున్నటువంటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోలేకపోయింది. ప్రజల విశ్వాసాన్ని పోగొట్టుకునింది. ఎందుకంటే ఏ రాష్ట్రంలో సరే పెట్టుబడులు రావాలంటే మొదటి అంశం లా అండ్ ఆర్డర్. ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలు సవ్యంగా ఉంటే ఏ పెట్టుబడిదారైనా వచ్చి పెట్టుబడి పెట్టే అవకాశం ఉంది. గత 5 సంవత్సరాలు ఉన్న పారిశ్రామికవేత్త ఆంధ్రప్రదేశ్ కి రావాలనుకుంటే మొత్తం ఇదే. ఆ స్థానిక శాసనల దగ్గర నుంచి, అక్కడ ఉన్నటువంటి మంత్రుల దగ్గర నుంచి, అక్కడ ఉన్న చోట నాయకుల నుంచి నాకెంత నీకెంత. కాబట్టి ఎవరు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టేదానికి భయపడి అప్పుడు రాలేదు. ఈ రోజు ఇంత భారీ స్థాయిలో పెట్టుబడులు వస్తున్నాయంటే మా ప్రభుత్వం మీద ఉంటే నమ్మకం, మా ప్రభుత్వం మీద ఉంటే విశ్వాసం, మా నాయకత్వం మీద ఉన్నట్టు విశ్వాసం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మా పురంధేశ్వరి గారు కానీ మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకోవాలనే ఒక దృష్టితోనే మేము ముందుకు పోతున్నాం. గత 2019 నుంచి 24 వరకు ఆంధ్రప్రదేశ్ ని అంధకార ప్రదేశ్ గా మార్చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ప్రదేశ్ గా ముందుకు తీసుకోవాలని చెప్పి మా సంకల్పానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు. మీరు ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రస్తావించినటువంటి ప్రసంగంలో అందరికి అర్థమవుతుంది ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ మీద కేంద్ర ప్రభుత్వం. ఎందుకంటే మేము గతంలో కూడా చెప్పడం జరిగింది, కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలని ఎక్కడెక్కడ ఏ విధంగా ఏ రంగాల్లో ముందుకు తీసుకోవాలో పూర్తి దానికి ఉన్నటువంటి అవగాహనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మన కోస్టల్ కారిడార్ దాదాపు 972 కోస్టల్ సాగర తీరం మనకుంది. దాన్ని డెవలప్ చేసేదానికి రోడ్ కనెక్టివిటీ, రూరల్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, అన్ని కనెక్టివిటీని తీసుకొని వచ్చి మీరు చూడండి 2029 లోపల అమరావతి కానీ, పోలవరం కానీ, ఇండస్ట్రియల్ డెవలప్ కారిడార్ కానీ, టెక్నికల్ కారిడార్ కానీ అన్ని ఆంధ్రప్రదేశ్ కి కొన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. వీటన్నిటికీ సాధ్యపడింది అంటే దానికి కారణం ఇక్కడ నుండి ప్రభుత్వం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా సరే గతంలో ఆ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పెట్టుబడి రాలేదు. ఊరికే అది ఎక్కడెక్కడ మీటింగ్లు పెట్టుకునేసి పకోడా షాపుడు కూడా వచ్చి ఏదో ఒక పేపర్ చూపించేసి నేను పెట్టుబడి పడతానని చెప్పి గతంలో చెప్పినట్టు సందర్భాలు. అట్లా కాకుండా కేవలం ఈరోజు స్వచ్ఛందంగా ఆంధ్రప్రదేశ్ మీద ప్రజలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి నమ్మకం కలుగుతోంది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ముందుకు పోతున్నాయి. కాబట్టి మాకు ఈరోజు మీరు ఆ రోడ్ షోలోనే నేను దాదాపు చూశాను, ఒక హాఫ్ అన్ అవర్ చూస్తేనే ఆ ప్రజల్లో ఉన్నటువంటి ఆనందం ఏ విధంగా గతంలో ఇబ్బంది పెట్టారో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస ప్రభుత్వం, అంటే గతంలో ఉన్నటువంటి రాక్షస ప్రభుత్వం పోవాలని ఈరోజు ఆ ఆనందం ప్రజల్లో కనపడుతుంది. ఒక మంచి ప్రభుత్వానికి ఓటేసాము, ఒక మంచి ముఖ్యమంత్రిని గెలిపించుకున్నాము, ఒక మంచి ప్రభుత్వం ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ కొనసాగుతోందని చెప్పి వారికి 6 నెలల్లోనే అర్థమైపోయింది. కాబట్టి ప్రజల విశ్వాసాన్ని, ప్రజల నమ్మకాన్ని మేము ముందుకు తీసుకుపోతాం. కాబట్టి నరేంద్ర మోడీ గారి పర్యటన ఈరోజు దిగ్విజయం. ఆ మీటింగ్ కానీ, ఆ రోడ్ షో కానీ సంయుక్తంగా 3 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, టీడీపీ, జనసేన అన్ని కలిసి ఈ నరేంద్ర మోడీ గారి కార్యక్రమాన్ని విజయవంతం. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఆంధ్రప్రదేశ్లో, అలా పర్టికులర్గా వైజాగ్లో వచ్చి సాగర్ తీరాన చేసిన ప్రసంగం కానీ, లేకపోతే చేసిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు ఇవన్నీ డెఫినెట్గా రాష్ట్రానికి బూస్ట్ ఇచ్చేవి. రాష్ట్రానికి ముందు అభివృద్ధికి సంబంధించినంత వరకు మంచి కార్యక్రమాలకే ఇవాళ బీజం వేశారు, నో డౌట్, అందులో ఎలాంటి సందేహము లేదు. పైగా ఒకేసారి ప్రధాని చేతుల మీదుగా 2 లక్షల పైచిలకు కోట్ల రూపాయల అభివృద్ధి పనులకి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయడం అనేది కొంత అరుదైన విషయమే. అయితే ఇది కూటమి పార్టీలు ఘనంగా చెప్పుకోవడానికి డెఫినెట్గా ఒక మంచి అస్త్రమే. కానీ అట్ ది సేమ్ టైం కొన్నిటిని విస్మరించారు అనే అసంతృప్తులు కూడా ఉంటాయి. ఇతర పార్టీలు కానీ, ప్రతిపక్షాలు కానీ
ఏమంటున్నాయి, ప్రధాని పర్యటనలో మంచి ఏంటి, చెడు ఏంటి, లాభం ఏంటి, నష్టం ఏంటి, ఇవి కూడా ఎలా ఉండబోతున్నాయి అనేది ఒక చిన్న బ్రేక్ తర్వాత చర్చిద్దాం.